ఎందుకు అసలు ఇది ఈ పాపం? ఇవాళ చూడండి, పడిగాపులు పడుతున్నారు, రోడ్ల మీద దేకుతున్నారు, సచివాలయం దగ్గర పొద్దున్న నుంచి కూర్చుని ఉన్నారు. ఉసురు తగలదా అంటున్నాను. వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేస్తే ఓటేసేస్తారా? ఎందుకు ఓటేస్తారు? అసలు ఇన్నేళ్లు ఆయన చెప్తావు కదా, నీ 75 ఏళ్ల వయసులో 50 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తావు, 14 ఏళ్ళ ముఖ్యమంత్రిని అంటావు. ఏ ఒక్క రోజన్నా ముసలామతకకి ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇద్దామనేటువంటి ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నాను. ఏ రోజన్నా? ఇవాళ ఇన్ని మాటలు, ఇంత ముసలి కన్నీరు కారుస్తున్నారు మీరు అంటే రేపు తిరగబడి జనం తంతారేమో అని చెప్పని. 2014లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అప్పుడు వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా లేదా రాజశేఖర రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి పెన్షన్లని 15 లక్షల పెన్షన్లు తొలగించారు మీరు. ఇది రికార్డు, ఇది గవర్నమెంట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్ పేపర్లో ఉంది. 15 లక్షల పెన్షన్లు, ముత్తగా వితంతువులు పెన్షన్లు. మీ పార్టీకి ఓటే లేదని, ఇంటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉందని చెప్పని 2014లో మీరు గెలిచి 15 లక్షల పెన్షన్లు తొలగించారు. ఇది మీ యాటిట్యూడ్, మీ యొక్క ఆలోచన సరళి, మీ మనసు అది. ఇవాళ 58 నెలలు నేరుగా ఇంటికెళ్ళి పెన్షన్ చేతిలో పెడితే తెల్లవారుజామున వాళ్ళు నిద్ర కళ్ళతో ఉండగా మంచం మీద లేపి పెన్షన్లు చేతిలో డబ్బులు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చూశారు. ఇవాళ నీ నిమ్మగడ్డ రమేష్, నువ్వు, భారతీయ జనతా పార్టీ కలిసి కుట్రలు చేసి 2 మాసాలు పెన్షన్లు ఇవ్వకుండా ఆపితే జగన్ మీద ప్రేమ పోద్దా వీళ్ళకి? ఈ ముసలోళ్ళకి, ముతకోళ్ళకి, అవ్వలకి, తాతలకి, వికలాంగులకి, వితంతువులకి జగన్ మీద ప్రేమ పోద్దా? వాళ్ళకి తెలియదా? 58 మాసాలు ఏ రకంగా జగన్ అధికారంలో ఉంటే ఎంత సుఖపడ్డారో, ఇవాళ ఎన్నికల కమిషన్ ద్వారా మీరు ఏ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారో, ఆ ఇబ్బందులు ఎవడు పెట్టాడో వాళ్ళకి తెలీదా? ఈ 2 నెలలు మీరు ఆపితే జగన్ మీద ద్వేషం వస్తుందా? అసలు ఈ పథకాలు, ఈ పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల వస్తుందనేది 3000 రూపాయల పెన్షన్ అసలు తెలియనోడు ఎవడు ఈ రాష్ట్రంలో? నీ ఇష్టం వచ్చినోడు చెప్పు, వీడికి తెలియదని. ఇవాళ వాలంటరీ వ్యవస్థని తప్పుపట్టినటువంటి మీరు వాలంటరీ వ్యవస్థ మీద ఎన్ని విషపు మాటలు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థే మీరు చెప్పినట్టుగా దుర్మార్గమైన వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా, మీరు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ డేటా కలెక్ట్ చేసి అమ్మాయిల్ని లోబర్చుకుని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసేటువంటి వ్యక్తులు అయితే వ్యవస్థే వాలంటరీ వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో దూరి నడి వయస్కులైన ఆడవాళ్ళని లోబరుచుకుంటున్నారు అని చెప్పని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు విషప్ మాట్లాడినటువంటి మాటలే నిజమైతే, ఇదే వాలంటీర్లు హత్యలు చేస్తారు, ఒంటరిగా ఉంటే దొంగతనాలు చేస్తారని చెప్పినటువంటి మీరు మాట్లాడిన విషప్ మాటలే నిజమైతే అసలు మీకెందుకు భయం? అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి మీకెందుకు కంగారు? జనం మమ్మల్ని కైమా చేస్తారు కదా. నిజంగా కనుక వాలంటీర్లే కనుక సేవ చేయకుండా అమ్మాయిల్ని రెడ్ లైట్లు ఏరియాకి అమ్మేవాళ్ళు అయితే కనుక, నిజంగా వాలంటీర్లు ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో ఇళ్లలో దూరి ఆడవాళ్ళని లోబరుచుకునే వాళ్ళు అయితే కానీ మీరు చెప్పినట్టు, లేదా హత్యలు చేసేవాళ్ళు అయితే వాలంటీర్లు మీరు చెప్పినట్టుగా ఇళ్లలో దొంగతనాలు చేసేవాళ్ళు అయితే మీకెందుకు భయం? అసలు వదిలేయచ్చు కదా, వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డిని ముంచేస్తారని వదిలేయచ్చు కదా. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నరకం అనుభవించినటువంటి, మీరు చెప్పిన మాటల ద్వారా నరకం అనుభవించినటువంటి ప్రజలే మమ్మల్ని కైమా కొడతారు కదా, మీకెందుకు బాధ? మరి వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఆపాలని చూస్తున్నారు? ఈ 2 మాసాలు, 60 మాసాల్లో 58 మాసాలు అద్భుతంగా పనితీరు కనబరిచిందనే కదా మీ కంగారు. అంటే నిన్నటిదాకా మీరు చెప్పినటువంటి ప్రతి మాట
విషపు మాటలు అనేది మీ నోటితో మీరే చెప్తున్నారు. ఇదే చెప్తా, పైన దేవుడున్నాడు, దేవుడున్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దేవుణ్ణి నమ్ముకున్నాడంటే మీరు హేళన చేశారు. దేవుడున్నాడు, ప్రజలున్నారు నాకంటే, దేవుడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అని చెప్పేదంటే ఇదే తార్కాణం. మీ నోటితోనే ఏదైతే మీరు విషపు మాటలు మాట్లాడారో వాలంటీర్ల వ్యవస్థ గురించి, వాలంటీర్ల గురించి మీ నోటితోనే ఇవాళ అద్భుతంగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళు గనక ప్రజలకు దగ్గరగా ఉంటే గనక వాళ్ళని ఈ 2 మాసాలు 59వ నెల 60వ నెల కట్టడి చేయకపోతే మేము సంకనాకి పోతామని చెప్పని మీ నోటితో మీరు చెప్పటం ఇదే కదా దేవుడు చెప్పినటువంటి ఆనత్. నిజాయితీగా నిజం చెప్పించాడు కదా దేవుడు మీతో. ఇంతకన్నా ఏం రుజువు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ అని మీ నోటితో మీరే చెప్పారు కదా. వీళ్ళందరూ కూడా ఈ వాలంటీర్లు అంటే భయం. వాలంటీర్